ఇన్స్పెక్టర్. ఈ ప్రాపర్టీ అనేది మేము కొనడం జరిగింది. ఈ కొనడం జరిగిన తర్వాత ఈ ప్రాపర్టీపై దౌర్జన్యం చేస్తున్నారు మా పైన. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు, ఎవరైనా ప్రాపర్టీలు కూడా కొని స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పారు. ఇక్కడెక్కడ ఉంది మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. పొలిటికల్ ప్రెషర్తో ముందే లైంగిక సంఘటన ఇప్పుడు పోతుంది. ఆయన కాలేజ్ ఎక్కడ ఉందంటారు, ఎక్కడ ఉంది చూపి అంటే చూపిస్తలేడు. ఆయన కాలేజ్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, పర్టికులర్గా రాజేంద్ర నగర్లో షిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, ఆయన షిఫ్ట్ చేసుకున్నట్టు పర్టికులర్గా నా దగ్గర ఒక ఎవిడెన్స్ కూడా ఉంది. అయితే ఇట్లా దాడులు చేస్తున్నారు. అయితే మొన్న 14 తారీఖు రోజు మేము మా బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తే మా మీద దాడి చేశారు, అక్రమంగా కొట్టడం జరిగింది, దుర్సు భాషలో ఇష్టం వచ్చినట్టు తినడం జరిగింది. ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈరోజేమో ఈ 2-3 రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ సంఘాలలో పైన వచ్చేసి మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భవనం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమన్నా ఉంది మీరు చూపించండి, ఏం చూపించలేదు. మా మీద దాడులు చేస్తున్నారు. పైన కిటికీలు కట్ చేసి డైరెక్ట్ లోపలికి వచ్చిన విజువల్స్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. కావున చర్య తీసుకోవాలని చెప్పి ఎవరు చేస్తారు ఇదంతా రాజకీయ నేతలండి. ఎవరెవరంటే బిక్కరి మధుసూదన్ రెడ్డి గారు, బిక్కరి అనిత మేడం గారు, ఇంకా దాంతోపాటు జడ్జం కాలేజ్ రమేష్ గౌడ్ ఫీజు ఉందని చెప్తున్నాడు. కాలేజ్ నడుపుతాడు. కాలేజ్ ఎక్కడో తీసుకుంటే వేరేతోనే పెట్టేసి ఇప్పుడు మా మీద ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నాడు. నేను వేరేలాగా ఇచ్చుకుంటా, ఏమైనా చేసుకుంటా, అవి ఇవి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. ఇదే లీజ్ ఉంటే నువ్వు కోర్టు పోయి తెచ్చుకోండి, ఇదే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా బిల్డింగ్లో నేను వర్క్ చేసుకుంటుంటే కూడా వచ్చి సంవత్సరం నుంచి న్యూసెన్స్ చేస్తున్నాను, అక్రమాలకు పాల్పడుతున్నాను. ఇది కరెంట్ వచ్చేసి కాలేజ్ అండి, కాలేజ్ పర్మిషన్. కాలేజ్ షిఫ్ట్ చేసుకొని ఆయన వెళ్ళిపోయిన పర్మిషన్ కాపీ. మధుసూదన్ రెడ్డి వచ్చేసి మా ప్రభుత్వం ఉందని చెప్పి మా పైన ఎటువంటి దాడి చేయడానికి కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మహబూబ్ నగర్లో డీసీసీ ప్రెసిడెంట్ గారండి సంజీవ్ ముదిరాజ్ గారండి, వారు ఇంకోటేమో నెక్స్ట్ ఒబేదుల్లా గద్వాల్ గారండి, ఇంకా కార్పొరేటర్ అండి మహబూబ్ నగర్లో ఉండే లోకల్లో ఉండే ఈ వార్డుకి సంబంధించిన కార్పొరేటర్ ఆయన కూడా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన అంటున్నాడు. ఇష్టం వాళ్ళ డ్రైవర్ అయితే మా మీదకి వస్తున్నాడు, చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. సీసీటీవీ మా బిల్డింగ్లో మేము సీసీటీవీ పెట్టుకుంటే అన్నీ ధ్వంసం చేశారండి, ధ్వంసం చేశారు. దగ్గర 20 తారీఖు రోజు స్టాక్ మాది పైన నిల్వ ఉన్నాయి. నిల్వ ఉన్న స్టాక్ సుమారు 6 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగిందండి. సీసీ ఫుటేజ్ కట్ చేసి దొంగతనం చేశారండి. ఇంకా రాజకీయ కోపనాన్ని అడ్డంగా పెట్టుకొని మా పైన ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారండి. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి మేము భయభ్రాంతులకు పోతున్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే మీరు పార్టీ అండి మూలగుండం శ్రీదేవి గారు మేడం. ఎప్పుడు కొన్నారు? నేను 2024లో ఉన్నా అండి. ఇది నా ప్రాపర్టీ డాక్యుమెంట్. ఇంకోటి మధుసూదన్ రెడ్డి ఎవరు కమ్మిండు? మధుసూదన్ రెడ్డి హైదరాబాద్లోకి అమ్ముకున్నాడు అండి. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ వాళ్ళకు అమ్ముకున్నాడు. హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకున్న తర్వాత వాళ్ళు వేరేళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిందండి ప్రాపర్టీ. నేను కొన్నాను. నేను కష్టపడి చెప్తా వచ్చి పొద్దు స్థానం పనిచేసి నేను కొంటే నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే మీరు డైరెక్ట్ మధుసూదన్ రెడ్డి దగ్గర కొనాలి? లేదండి, లేదు. మొన్న 14 తారీఖు రోజు వచ్చి మధుసూదన్ రెడ్డి కూడా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళ మార్కెట్ చైర్మన్ కమిటీ మేడం గారు వాళ్ళు వచ్చి ఇది నా రోడ్ అని చెప్తే మీ దగ్గర ఏమైనా కాగితం ఉంటే తీసుకురండి, రోడ్డు ఉంటే రోడ్డు చూపించండి అని చెప్తే కూడా చూపించట్లేదండి. ఉల్టా మా మీదే పోయి దాడులు చేస్తున్నారు. ఇవ్వండి, ఇది కొట్టిందండి. దీనికి కావాల్సిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఉందని చెప్పి మేము ఎట్లా చేసినా నడుస్తుందని చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి అండి యాక్చువల్ గా ఏంది అని అంటే మా బౌండరీ వాల్ మేము ఫిక్స్ చేసుకుంటుంటే ఆ రోజు నుండి కంటిన్యూస్ గా గొడవలే జరుగుతున్నాయండి. మేము బిల్డింగ్ లో కట్టుకుంటున్న ఏదైనా మా వాల్స్ ఏమైనా ఉన్నాయని ధ్వంసం చేస్తున్నారు. సీసీ కెమెరాస్ అవి మొత్తం ధ్వంసం చేసి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారండి. ఇది రెండవసారి ఇట్లా జరగడం, ఇది 3వ సారి ఈరోజు జరగడము.
ఏవైనా ఉంటే సీసీ కెమెరాలు కట్ చేయడము, వాళ్ళు మా ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వడము, ప్రతిసారి పోలీస్ కంప్లైంట్ అండ్ గొడవ ఇదే జరుగుతుంది. అది మా సంఘం SC/ST సంఘాలు అని కొత్తగా వాళ్ళని తీసుకొని వచ్చి పైన మీటింగ్స్ అని కంటిన్యూస్ గా 4వ రోజు అండి ఇది జరగడం. అయితే ఎక్కడ ఉంది మీకు SC/ST కమిటీకి మీకు హాల్ తీసుకున్నట్టు ఎక్కడ ఉంది ప్రూఫ్ అని అడిగితే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ లేవు, ఏం లేవు. కాకపోతే జస్ట్ గొడవ జరగాలని, ఇది ప్రొలాంగ్ చేయాలని మధుసూదన్ రెడ్డి మొత్తం ఇది వెనుకుండి నడిపిస్తున్నారండి. అయితే మా ప్రాణాలకు చాలా హాని ఉందండి. అది ఈ రోజు గొడవలు జరగడం ఇలాంటివి మొత్తం మేము వీటిని మేము చూస్తుంటే ఏదో జరగాలి, ఏదో చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా ప్రాణాలకు చాలా హాని ఉంది. మేము భయంగా బతుకుతున్న రోజులు ఉన్నాయండి. సారీ, పోలీస్ వాళ్ళకు అండ్ మీడియాకు మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నామండి, మా ప్రాణాలకు భద్రత కల్పిస్తారని, దానికి తగిన చర్యలు వాళ్ళపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఇంకా సార్ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నామండి, ఇది మొత్తం జరుగుతుంది కదా, దీని నుండి మమ్మల్ని రక్షించగలగారని అండ్ దీని వల్ల పరిణామం ఏదైతే జరుగుతుందో అయితే తగిన చర్యలు తీసుకోగలగారని ఎమ్మెల్యే అండ్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నామండి.